వెల్కమ్ టు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. ఇప్పుడు ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ స్టూడెంట్ తరుణ్ ఉన్నాడు. హలో తరుణ్, యువర్ క్వాలిఫికేషన్, పాస్ట్ ఇయర్ అండ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? సార్ నాది ఇంజనీరింగ్ కంప్లీటెడ్ 2012 కంప్లీట్ అయిపోయింది సార్. 2012. బ్రాంచ్ ఏంటి? నా బ్రాంచ్ ఐటీ సార్. ఐటీ, ఓకే. విచ్ కాలేజ్? ఇక్కడ కరీంనగర్ దగ్గర ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అని అక్కడ. 12 అంటే 12 ఇయర్స్ బ్యాక్. సో తర్వాత విచ్ ప్లేస్ యు ఆర్ ఫ్రమ్? విచ్ ప్లేస్? వరంగల్. విలేజ్? వరంగల్లో అంటే లోకలేనా? ఏరియా వరంగల్లో? బెటాలియన్ సార్. ఓకే. సో 12 పాస్ అయ్యారు, ఏం చేశారు తర్వాత? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నేను బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ అటు సైడ్ ఎటు ఐటీ వైపు రాలేదు. ఆల్మోస్ట్ 7 years చేశాను సార్ బ్యాంకింగ్ సెక్టార్లో. ఏ బ్యాంక్లో పనిచేశారు? ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే. ఎక్కడ? ఫస్ట్ శ్రీరామ్ సిట్స్లో అక్కడ నా ఇంజనీరింగ్ కంప్లీట్ కాగానే 2 years అక్కడ శ్రీరామ్ సిట్స్లో చేశాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి మా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా వచ్చి ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్లో జాయిన్ అయినా. ఇండస్ఇండ్ బ్యాంక్లో జాబ్ చేస్తున్న టైంలో నాకు మ్యారేజ్. ఓకే. ఏ ఇయర్లో అయింది మ్యారేజ్? 2019. సో మొత్తం మీద ఎన్ని సంవత్సరాలు బ్యాంక్ జాబ్లు, ఫైనాన్షియల్ సెక్టర్ ఆర్ బ్యాంక్ ఎన్ని? 8 years. 8 years చేశారు. స్టార్టింగ్ పే ఎంత ఉండేది? ఫస్ట్ నాది 6,000. ఓకే. లాస్ట్ 8 years తర్వాత 30. ఓకే. తర్వాత మళ్ళీ ఐటీకి వచ్చారు, ఐటీ క్లాసెస్కి. సో బ్యాంక్ జాబ్ చేస్తున్నారు, 30,000 శాలరీ వస్తుంది కదా, మ్యారేజ్ కూడా అయింది కదా, మళ్ళీ ఐటీ వైపు ఎందుకు వచ్చావు? అదే సార్, అంటే ఇప్పుడు మీకు 8 years నుంచి నాకు జస్ట్ శాలరీ ఇంక్రిమెంట్ వచ్చేసి డిఫరెన్స్ 6,000 నుంచి 30,000 అయింది 8 yearsలో. ఇప్పుడు నేను వస్తే నాకు ఇప్పుడు బిజినెస్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ ఇన్సెంటివ్ బేస్ మీద వచ్చేది అంతే, ఎక్కువ శాలరీ అంతే తప్ప ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు సార్ అక్కడ. సో అప్పుడు కోవిడ్ తర్వాత నేను క్విట్ అయిన ఒకసారి, మళ్ళీ తర్వాత అంటే కోవిడ్ టైంలో అంటే బిజినెస్ లేకుండా మళ్ళీ రీజాయిన్ అయినా అక్కడ. ఆ టైంలోనే నాకు నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్స్ డైలీ చూసేవాడిని. ఆ సర్టిఫికేట్లు చూసినప్పుడల్లా మా తాతయ్య గారు కూడా ఊకే చనిపోయారు. ఆయన మా పేరెంట్స్ కంటే ఎక్కువ అతనే ఎక్కువ ప్రెజర్ చేసేవారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నావు ఇంకా ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్లో. ఎప్పుడు నా మ్యారేజ్ అయిపోయినప్పుడు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఊకే అదే అడిగేది. వచ్చి మమ్మల్ని పలకరియకుండా డైరెక్ట్ ఇంకా ఈ బ్యాంకులో ఎన్ని రోజులు చేస్తావు తిట్టేవాడు. చూసినప్పుడల్లా నేను బాధపడుతుండేవాడు. ఆ ప్రాసెస్లోనే నేను సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా గుడ్లకి 2012 నాగరాజు ఆ వీడియో, నాగార్జున కదా సార్? నాగార్జున అది. ఆ వీడియో చూసినాను. 12 అతను 22లో కొట్టాడా? 22లో వచ్చింది జాబ్. అవును. ఆ వీడియో చూసి వచ్చారు. చూసిన తర్వాత మీరు రిలీజ్ చేసిన బేసిక్ వీడియోస్ ఉన్నాయి కదా, C#.NET ఫండమెంటల్స్, అదొక 20 days నేను ఫస్ట్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసిన. విన్నారు? యూట్యూబ్లో పెట్టినా మీరు బేసిక్ పెట్టారు, అవన్నీ విన్నాను. అంటే ఇంజనీరింగ్లో నాది ఐటీ, అసలు నాకు C# కూడా తెలియదు. సి లాంగ్వేజ్ కూడా అసలు అకాడమిక్లో ఇంక అంతే ఉంటాంలే. నాకు అది చెప్తా, మీరు క్లాసెస్ చెప్తా ఉంటే నాకు ఫస్ట్ టైం నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటి అసలు కోడింగ్ ఇట్లా ఉంటుందా అనే థాట్ వచ్చింది. ఈజీగా ఉన్నదా? అట్లా నేను సడన్ డైరెక్ట్ అప్పుడే నెంబర్ తీసుకుని సంతోష్ సార్ నాతో మాట్లాడి అప్పుడే సార్ కూడా చెప్పిన ఇలా క్విట్ అవుతున్నా సార్, మరి ఓకే సార్ అంటే లేదు, కాకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఫుల్ డే ఉండాలి అని చెప్పడం, క్విట్ అయిపోయి. ఓకే. అంటే ఒక్కటి ఇక్కడ మనం ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది, పాత ఇంటర్వ్యూలో అనిల్ వాళ్ళ ఫ్రెండ్కి బ్యాంక్ జాబు, పోలీస్ జాబు, కానిస్టేబుల్ జాబు విత్ 20,000 శాలరీ, బ్రదర్ ఐటీ జాబ్ విత్ 12,000 శాలరీ. వాళ్ళు 5-6 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఐటీ జాబ్ అతను వెంట్ టు 2 lakhs అండ్ గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్ వెంట్ టు 80,000. అంటే శాలరీ గ్రోత్ అనేది ఐటీ వర్సెస్ గవర్నమెంట్ జాబ్లో ఆ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఆయన ఐటీ వైపు వస్తే బెటర్ అనే దాని మీద వచ్చారు. సో ఇది అందరూ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాల్సిన వాళ్ళు కూడా, చేస్తున్న వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐటీ జాబ్లో ఉన్న శాలరీ గ్రోత్ గవర్నమెంట్ జాబ్లో ఉండదు, ఫస్ట్ పాయింట్.
సెకండ్ నీ విషయంలో 8 సంవత్సరాలు నువ్వు బ్యాంక్ జాబ్ చేస్తే 6,000 శాలరీ వెంట 30,000. ఎస్ సార్. సో ఆ టైంలో నువ్వు గమనించిన నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఐటీలో 8 ఇయర్స్ పీరియడ్లో నువ్వు చేంజ్ గమనించావా? చాలా నా ఫ్రెండ్స్ వాళ్ళు 8 ఇయర్స్లో అప్రాక్స్ 6 or 8 ఇయర్స్లో వాళ్ళు స్టార్టింగ్లో ఎంత ఉండే, ఎండ్లో 8 ఇయర్స్లో లాస్ట్కి ఎంతకు వచ్చారు? నువ్వు సాఫ్ట్వేర్ దాంట్లో. సాఫ్ట్వేర్లో ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ నాతో పాటు కంప్లీషన్ అయిన బీటెక్ వాళ్ళు బ్యాచ్లో నా బ్యాచ్లో మ్యాక్సిమం అందరూ బీటెక్, ఎందుకంటే అప్పుడు రియంబర్స్మెంట్ స్టార్ట్ ఫీ రియంబర్స్మెంట్. సో దానివల్ల మ్యాక్సిమం అందరూ ఇప్పుడు బీటెక్లోనే జాయిన్ అయ్యారు. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమం ఇప్పుడు సెటిల్ అయిపోయి అవుట్ ఆఫ్ కంట్రీ నేను ఒక్కరిని వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి? చాలా చాలా ఇక మాట్లాడేది లేదా అసలు అలా? ఇప్పుడు నా ఏజ్తో ఈక్వల్గా వాళ్ళు ఆల్రెడీ గ్రో ప్రైస్ అలా అయిపోయినాయి అన్నీ. అదే ఇల్లు కట్టించు, ఇల్లు కొనుక్కొని వాళ్ళు ఐ థింక్ సో దే వెంట్ ఇన్ ల్యాక్స్ మంత్లీ 2-3 lakhsకి వెళ్ళిపోయారా? ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడే ల్యాక్స్లలో ఉండే సార్ మంత్లీ. సో ఇది ఆడియన్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను చాలాసార్లు క్లాసుల్లో చెప్తుంటాను, హైయెస్ట్ శాలరీ గ్రోత్ ఐటీలో ఉన్నట్టు ఈవెన్ బ్యాంక్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ ఎక్కడ ఉండదు. ఇది చాలామంది అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు గ్రేటే, అంటే 8 years బ్యాంక్ జాబ్ చేస్తూ మ్యారేజ్ అయినాక కూడా నువ్వు ఐటీ వైపు డైనమిక్గా జాబ్ వదిలిపెట్టి వచ్చావు కదా. సో అక్కడ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందా? వైఫ్ జాబ్ చేస్తుంది, తనది బీఫామ్ కంప్లీట్ అయిపోయింది, మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తుంది. తనేమన్నది మరి ఇట్లా నేను జాబ్ బంద్ చేసి ఐటీ వైపు పోతా అన్నప్పుడు? వీడియో చూపించాను సార్, అదే సేమ్ ఏదైతే నాకు ఆ వీడియో కనబడిందో ఆ వీడియో తనకు కూడా చూపించాను. సో కొద్దిగా డిసిజన్ నాకే వదిలేసింది. సో తను కూడా బాగా సపోర్ట్ చేసింది కాబట్టికే ఉన్నావు. సో నీ జర్నీ ఎన్ని రోజులు నడిచింది ఇక్కడ? కరెక్ట్ 1 year. 1 year కదా. ఎన్ని రోజులు ప్రిపరేషన్కి ఉన్నావు? 7 months ప్రిపరేషన్ సార్. తర్వాత ఇంటర్వ్యూ బ్యాచ్ 5 months. సో 7 months ప్రిపరేషన్కి ఉన్నప్పుడు గ్యాప్ ఇచ్చావా? ఒక 2 months అంటే రెగ్యులర్గా గ్యాప్ ఇవ్వలేదు, మధ్యలో 10 రోజులు 5 రోజులు ఇవ్వటం మెయిన్. అది రీజన్, అదొక రీజన్ వల్ల బాబుని స్కూల్లో జాయిన్ చేశాను. సో దానివల్ల కొద్దిగా గ్యాప్. తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? ఇది 7th ఇంటర్వ్యూస్. అంటే 5 monthsలో ఎక్కువ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా, ఎందుకని నువ్వు 7 interviews ఏమైనా మిస్ అయ్యావా? ఏమైంది? ఎలిజిబిలిటీ లేకుండా? ఎలిజిబిలిటీ ఏం లేదు సార్. 7 interviews అంటే కొన్ని ఏమైనా స్కిప్ అయినాయా అంటున్నాను. ఏం కాలేదు సార్ నాది. అంటే కొన్ని ఎలిజిబిలిటీ అంటే కొన్ని 2 కంపెనీస్ అయితే కొన్ని ఇంటర్వ్యూస్ నాకు తెలిసి నీకు ఎలిజిబిలిటీ లేకుండా ఉండొచ్చు. అది కూడా ఆడియన్స్ అర్థం చేసుకోవాలి. గ్యాప్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మనకు ఒక 10 interviews వచ్చినప్పుడు ఒక 5 interviewsలలో మనకి ఎలిజిబిలిటీ కూడా ఉండకపోవచ్చు. బట్ ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీస్ అట్లీస్ట్ 50% అయితే ఉన్నాయి. చాలామంది 10 years గ్యాప్ ఉంటే ఫేక్ పెట్టుకోవాలంటారు కదా. సో నీకు అలాంటి ప్రపోజల్స్ రాలేదా? యాక్చువల్గా నేను క్విట్ అయ్యే దానికంటే ముందు అది కూడా ఏదో జరిగింది చెప్పు మరి. అది కూడా దీంతో మన మధ్యలో జరగలేదు చర్చ, నేను అడగలేదు కదా. చెప్పాను కానీ మీకు అంత డీప్గా చెప్పలేదు. ఓకే. ఇది ఎప్పుడైతే మీరు అడిగిన నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సెటిల్ అయిపోయి నాకు కోవిడ్ టైంలో కాల్ వచ్చింది ఫేక్ మీద, డేటాబేస్ అడ్మిన్ DBA దాని మీద. అప్పుడు ఫేక్ చాలా నడుస్తుంది సార్. DBA అంటే ఈజీగా వెళ్ళిపోవడానికి ఆప్షన్. సో దాని ద్వారా నేను కొన్ని రోజులు సేమ్ వీడియోస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వీడియోస్ చూసి ట్రై చేశాను. ఓకే అయిపోయింది. బెంగళూరులోనే జాబ్ ఓకే అయినది. ఎంత శాలరీ? అది 5.5. ఓకే. జాయిన్ అయిన తర్వాత నాకు 1 weekలోనే నాకు ఆ పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ మీద పెట్టేసరికి వాళ్ళు టీమ్ లీడ్ కింద ఇచ్చింది. ఓకే. సో అంటే డ్రైవింగ్ రాని వాళ్ళు డ్రైవర్ ఉద్యోగం అప్లై చేస్తే డైరెక్ట్ 12 wheel లారీ దోలమన్నట్టుంది నీది, అంతే కదా. చిన్నపాటి కార్ డ్రైవింగ్ అన్నా కొద్దిగా అటు ఇటు నడిపించవచ్చు, పెద్ద బండి ఇచ్చిండ్రు, పెద్ద రోల్. నాకు జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్ అంటే మామూలుగా మాట్లాడుతున్నా, కింద ఒక 2 members ఉన్నారు మాట్లాడుతున్నా. బట్ ఒక 1 month తర్వాత నాకు శాలరీ వచ్చింది. ఒక 1 month 1 month తర్వాత నాకు అర్జెంట్ జూమ్ లింక్లో జాయిన్ అవ్వమని వచ్చింది. అప్పుడు డైరెక్ట్ క్లయింట్ వాళ్ళు కాల్ చేసి నాకు అసలు అతను చెప్పింది ఇంకా గుర్తుకుంది, అసలు ఏం అడిగిందో కూడా గుర్తులేదు, అర్థం కాలేదు అసలు. అంటే వాళ్ళు వేరే కంట్రీ నుంచి మాట్లాడారు. అసలు అది ఇంకా నాకు ఇప్పటికి కూడా గుర్తుకుంటుంది, అతను ఏం అడిగిండో అసలు అర్థం కాలేదు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుంటుంది. అయితే
నన్ను తర్వాత ఎవరైతే మా జూమ్ మీటింగ్లో ఉన్న మేనేజర్ ఉన్నారో అతను డ్రాప్ అయిన తర్వాత అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అతను ఎవరైతే ఉన్నారో అతను డ్రాప్ అయిన తర్వాత ఇతను అడిగిండు, ఇంటర్వ్యూలు ఫేస్ చేసినప్పుడు బాగానే చెప్పినావు కదా అది ఇది అని అడిగిండు. యాక్చువల్గా అది వేరే వాళ్ళు ఫేక్ ప్రాక్సీ చేశారు. మీ ఇంటర్వ్యూ వేరే వాళ్ళని ఈ తరపున చేసి అనంతపురం నుంచి ఒక చేయించాడు. సో దానివల్ల అప్పుడు ఇక ఫిట్ అయిపోయింది. అది కూడా సో అడిగి అతను ఏమన్నాడు లాస్ట్కి, మరి నువ్వేం చెప్పావు? అదే సార్ ఇక మూవ్ అయ్యి అన్నట్టు మనకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేసి మెయిల్ చేసి అంటే వాళ్ళు టర్మినేట్ అవ్వమన్నారా? అన్నారు, ఐడెంటిఫై చేశారు, చేసి ఫేక్ అని ఐడెంటిఫై చేశారు. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే. గ్యాప్ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళండి అంటారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబ్ చేయటం ఎన్ని రోజులు, ఒక నెల చేసావా? ఆ నెల నిద్రపోయావా? సార్ ఆ నెల ప్రశాంతంగా నిద్రపోయావా? లేదు సార్. నేను చాలా వీడియోలలో చెప్పాను, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. కరెక్టేనా? నరకం చూసావు. నాకు నైట్ పడుకున్నాక కూడా మేనేజర్ గుర్తుకొస్తుంది. జాబు వదలలేము, జాబు చేయలేము. తిన్న తిండి వంట పట్టదు, నిద్ర పట్టదు. చెప్పేటోళ్ళు చెప్తారు ఫేక్ పెట్టుకోండి వెళ్ళండి అని, కానీ అంత ఈజీ కాదు అది. సో స్ట్రెస్ భయంకరంగా ఉంటుంది. కరెక్టేనా? సో ప్రాసెస్లో ఉన్నప్పుడే ఈ వీడియో చూశారు. సో ఇప్పుడు మీరు ఫ్రెషర్గా వెళ్ళొచ్చు, 10 ఏళ్ళ గ్యాప్ ఉంది అని మనం వీడియోలలో చెప్పాం. సో అది జనరల్గా పబ్లిక్ అంటే బయట మన సలహాలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఫ్రెషర్గా వెళ్ళొచ్చులే, వెళ్తారు మీరు అని చెప్పారా? అంటే వెళ్ళొచ్చు అన్నారా ఎవరన్నా? కష్టం అన్నారా? ఇక్కడ మీరు చెప్తారు కదా, మీరు ఫ్రెషర్గా వెళ్తున్నా అంటే మీరు డిస్కస్ చేసినప్పుడు వేరే వాళ్ళు వెళ్ళొచ్చు, ఫ్రెషర్గా వెళ్ళొచ్చు మీరు అని చెప్పారా? లేదు మీరు ఎలిజిబుల్ కాదని చెప్పారా? అంటే నా ఇద్దరు ఫ్రెండ్స్తో అయితే డిస్కస్ చేశాను సార్. వాళ్ళు మామూలుగా చిన్న స్మైల్ ఇచ్చి ఎవరికి తెలియదు సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువ మందితో డిస్కషన్ జరగలే. ఇక్కడ జాయిన్ అయింది కూడా ఇప్పటికి కూడా టిల్ డేట్ పేరెంట్కి తెలియదు. తెలియదా? ఓకే. నీకు వైఫ్ సపోర్ట్ ఉండటం నీ మంచి లక్. అది ఆ అమ్మాయి కూడా చాలా దురదృష్టితో బ్రాడ్గా ఆలోచించింది. తన ఉద్యోగం తనకు ఉంది కాబట్టిగా నీ భవిష్యత్తు, మీ ఫ్యామిలీ భవిష్యత్తు గురించి ఎన్నాళ్ళు ఉన్నా కానీ బ్యాంక్ జాబ్లో గ్రోత్ ఉండదు. ఐటీ వైపు వెళ్తే ఖచ్చితంగా స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉన్నా కానీ ఓ 3 to 4 ఇయర్స్లో హీ విల్ టచ్ ద 1 lakh శాలరీ. ఇప్పుడు 20-25 ఉండొచ్చు సార్ స్టార్టింగ్ శాలరీ, కానీ 3 నుంచి 4 ఏళ్లలో 1,00,000-1,50,000కి వెళ్ళిపోతారు. ఈ లోపల అబ్రాడ్ ఆపర్చునిటీ వచ్చిందంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. సో ఆమె నువ్వు హ్యావ్ టు సే థ్యాంక్స్ టు యువర్ వైఫ్ అబౌట్ ఇట్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, బికాస్ నువ్వు బాగానే వచ్చావు. మేము కూడా మీలాంటి అంటే మ్యారీడ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వీలైనంత తొందరగా జాబ్ రావాలనే అనుకుంటాము. సో యా, ఈ టోటల్ ప్రాసెస్లో నీకు బాగా నచ్చింది ఏంటిది ఐటీ స్కూల్లో? నాకు బాగా నచ్చిందంటే అసలు నాకు ఇప్పటికి కూడా సార్ శ్రీకాంత్ సార్ కూడా తక్కువ మాట్లాడతారు. అసలు ఎవరు గమనించే ఉంటే తక్కువ అవును అన్నాను. అవును, అంటే నేనేమనుకున్నా అంటే నువ్వు మ్యారీడ్ కదా, గ్యాప్ ఉంది కదా, 1-2 సార్లు బాబు అది ఇది అని చెప్తున్నావు కాబట్టి నువ్వు ఆ స్ట్రెస్లో ఉన్నావులేనే నేను కొద్దిగా నేను ఆ కన్సర్నే ఉంది నాకు. ఇంకా నువ్వు తక్కువ మాట్లాడతావు అంటే రీజన్ అది అనుకుంటున్నాను. అంటే ఈ మధ్య కొద్దిగా మీరు అన్నట్టు కూడా స్ట్రెస్ కనపడ్డది. ఫ్యామిలీ స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఆ యాంగిల్ అనుకున్నాను. నీకేం నచ్చింది బాగా ఇక్కడ? దాంతో ఇప్పుడు నాకు రెగ్యులర్గా తీసుకునే ఈ సెమినార్ ప్రాసెస్ ఏదైతుందో మన దగ్గర అది నాకు కొద్దిగా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది సార్. అది కమ్యూనికేషన్ చాలా. ఇప్పుడు నేను ఈజీగా ఎవరితో అయినా ఈజీగా ఒక 100 members నా ముందు నిల్చోబెట్టినా కూడా నేను మైక్ ఇచ్చి మాట్లాడాలంటే గడగడ మాట్లాడే. సుమారుగా ఎన్ని సెమినార్లు ఇచ్చుంటావు? 5 months మన స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఉన్నా సార్. 100 సార్లు ఎక్కుంటావు డయాస్? అవును సార్. సో అది చాలా యూస్ సార్. నువ్వు సంతోషానికి థ్యాంక్స్ చెప్పాలి. ఓపిక ఆయనే కదా చేయించేది పొద్దున్నే. రైట్, అది చాలా. అది ఇప్పుడు మనం కోడింగ్ నేర్పొచ్చు సార్. కోడింగ్ నేర్పడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఈ డయాస్ మీద మాట్లాడటం నేర్పడం చాలా కష్టం. అది ఒక నెలలు తరబడి చేసే సాధన. ఇప్పుడు కోడింగ్ ఏముంది, కరెక్ట్ వాడు కూర్చుంటే కొన్ని డేస్లలోనే కోడింగ్లో నేర్పచ్చు. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్, డయాస్ మీద 100 మంది ముందు మాట్లాడటం ఇప్పుడు వచ్చేసిందా? ఇప్పుడు ఏం భయం అనిపించలే. ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంది. యా, సెమినార్ యాక్టివిటీ హెల్ప్ లాట్ టు ద ఎవ్రీ స్టూడెంట్.
అండ్ ఇట్లా టాక్ టు స్కిల్స్ లేని వాళ్ళకి ఇంకా అన్నది ఇప్పుడు ఇట్ హెల్ప్స్ ఫర్ యూ టుమారో వెన్ యూ ఆర్ అటెండింగ్ కంపెనీ మీటింగ్స్. ఎస్ సార్. చాలా యూజ్ అవుతుంది. సో ధైర్యంగా వెళ్తున్నావా, జాబ్లోకి భయంతో వెళ్తున్నావా? కొద్దిగా ప్రజెంట్ అయితే కొద్దిగా నర్వస్ ఉంది, బట్ చాలా కాన్ఫిడెంట్గా వెళ్తుంది. సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నావుగా? ఎస్ సార్. సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నావు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డోంట్ వరీ అబౌట్ లేట్ ఎంట్రీ. సో డెఫినెట్గా 3 to 4 yearsలో యూ సీ ద గుడ్ శాలరీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.